మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. వారాంతం కావటంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు బయటకొచ్చాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటలు సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు స్వామివారి సర్వదర్శనానికి దాదాపుగా 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. దీంతో 18 నుండి 20 గంటలు స్వామివారి దర్శనానికి పడుతుంది. మనం శ్రీవారి ఆలయం ముందు ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకున్న అనంతరం వెలుపలకు రావడం జరుగుతుంది. అయితే తిరుమల మొత్తం కూడా వేసవి సెలవుల కారణంగా ఇటీవల కాలంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అయితే వేసవి సెలవులు ఇప్పటికీ ముగుస్తుండడంతో కాస్త రద్దీ కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. వారాంతంలో ఈ రద్దీ అనేది కొనసాగుతోంది. దాదాపుగా 18 నుండి 20 గంటల సమయం పడుతుంది. దీంతో టీటీడీ కూడా తగిన ఏర్పాట్లు అయితే చేస్తోంది. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో కూడా ఏర్పాట్లు అనేటివి చేశారు. భక్తులకు లడ్డూలు కొరత కూడా లేకుండా అనేక జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. చూడొచ్చు మన శ్రీవారి ఆలయం వద్ద భక్తుల సందడి అయితే నెలకొంది. గత కొన్ని నెలలుగా కూడా అంటే వారాంతంలో వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ అధికంగా వస్తున్నారు. సార్ చెప్పండి సార్, దర్శనానికి ఎంత సమయం పట్టిందండి? మాకు సంవత్సరం కన్నా తక్కువ పాప ఉండడం వల్ల మాకు 2 గంటలు పట్టింది దర్శనం కంప్లీట్ చేసుకోవడానికి. నార్మల్గా అయితే 20 అవర్స్ పడుతుందంట. నార్మల్గా దర్శనం అయితే 20 అవర్స్ పడుతుందంట. మార్నింగ్ కూడా రూమ్స్ చాలా ఇబ్బంది అయింది, అసలు దొరకలేదు. సో ముందు జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే ఈ టైంలో చాలా కష్టం అవుతుంది. మీకు ఎంత టైం పట్టింది? మేము ఇంకా ప్రైవేట్గా తీసుకున్నామండి, ఇంకా దొరకలేదు. చాలా క్యూ ఉండేసరికి రూమ్స్ అయితే మాత్రం క్యూలో కుదరలేదు. సో దర్శనం మాత్రం బేబీ 1 year బిలో అవ్వడం వల్ల తొందరగానే అయిపోయింది. అండ్ వసతి గదులకు కాస్త ఇబ్బందిగా ఉంది, అవి త్వరగా దొరికేలా చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. మరోవైపు దర్శనము అంటే స్లాట్స్ ప్రకారం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టైం స్లాట్ దర్శనం చేసుకోగలుగుతున్నారు. మరోవైపు క్యూ లైన్లు అనేటివి అన్ని కంపార్ట్మెంట్ల నుండి వెలుపలికి రావడం జరిగింది. ఉదయం దాదాపు 18 నుండి 20 గంటల సమయం పడుతుంది. ఇతర దర్శనాలు చంటి పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ దర్శనాలంతా కూడా అంటే వేగంగా అంటే 2-3 గంటల్లోనే అయిపోతుండడంతో భక్తులు కాస్త సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే తిరుమలలో కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 TV, తిరుమల.